స్పెషల్ స్టేటస్ తీసుకోకుండా 2 మంత్రి పదవులు తీసుకొని టీడీపీ వాళ్ళు బీజేపీకి అయితే సపోర్ట్ ఇవ్వడం జరిగిపోయింది. పోనీ ఈ 2 మంత్రి పదవులు అన్న పెద్ద ఇది మంత్రి పదవులు అంటే కాదు. నేను తక్కువ చేసి మాట్లాడలేదు, గుర్తుపెట్టుకోండి. రామ్మోహన్ నాయుడు గారి మీద నాకు చాలా అంటే చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ఆయన హిందీలో మాట్లాడితే పార్లమెంట్ దద్దరిల్లిపోయింది. ఆ రేంజ్లో అయితే స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆయన మీద నాకు చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. కాకపోతే ఇప్పుడు మన స్టేట్ని దృష్టిలో పెట్టుకొని కూడా మాట్లాడుతున్నాం. స్పెషల్ స్టేటస్ వస్తే స్పెషల్ ఫండ్స్ వస్తాయి, ఇంకా ఎక్కడ ట్యాక్స్ పేయింగ్ తగ్గుతుంది, ఇంకా చాలా చాలా ఇది ఉన్నాయి. అలాంటివన్నీ కాదని చెప్పేసి ఇప్పుడు కేవలం 2 మంత్రి పదవులు తీసుకున్నారు. పోనీ ఆ 2 మంత్రి పదవులు ఏమన్నా వేరే లెవెల్లో మంత్రి అంటే రామ్మోహన్ నాయుడు గారికేమో ఏంటిది పౌర విమానాల శాఖ మంత్రి అంట. ఇండియన్ గవర్నమెంట్ చేతిలో అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేసారు. ఓకేనా, ఏ విమానాలు కూడా భారతదేశం కంట్రోల్లో లేవు, అన్నీ ప్రైవేట్ ఇచ్చేసారు. దానివల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి? లేదు. ఇంకోటి పెమ్మసాని గారినేమో గ్రామీణ అభివృద్ధి శాఖ, ఆల్రెడీ గ్రామీణ అభివృద్ధి శాఖ ఒక మినిస్టర్ ఉంటారు, ఆయన కింద సహాయక మంత్రి. దానివల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి? స్పెషల్ స్టేటస్ ఉంటే ఇంకేమన్నా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. అలా ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేకపోయారు? 2019లో జగన్ ఎందుకు తీసుకురాలేదు రాబో అని చెప్పేసి మీకు చాలామందికి డౌట్ వచ్చాడు. ఆయనకి అప్పుడు బీజేపీకి 303 సీట్లు ఉన్నాయి. ఆయన క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ లేదు. ఆయనకి సపోర్ట్ చేయట్లా, ఆయన తీసుకొస్తా అని చెప్పాడు. ఆయన కూడా తీసుకురాకపోతే ఆయన్ని కూడా రాంగ్. కాకపోతే ఇప్పుడు మీకు ఛాన్స్ ఉంది. బీజేపీకి కేవలం 240 సీట్లే ఉంది. మీ దగ్గర 16 సీట్లు పెట్టుకొని ఎన్డీఏ తర్వాత ఎక్కువ ఎంపీ స్థానాలు ఉంది మీ దగ్గర. మీరు క్వశ్చన్ చేయాలి కదా అని చెప్పేసి నేను అడుగుతున్నా, అంతే, ఇంకో ఉద్దేశం కాదు.